హలో వ్యూవర్స్, వెల్కమ్ టు టెక్ షేర్స్. ఆప్షన్స్ లో ట్రేడ్ చేసేటప్పుడు స్ట్రాటజీస్ యూజ్ చేసి ట్రేడ్ చేయడం ఎలా అనేది ఒక సెపరేట్ సిరీస్ చేస్తున్నాను. అండ్ ఆ సిరీస్ లో ఇప్పటి వరకు చాలా వీడియోస్ చేశాను. అంటే మార్కెట్ డిఫరెంట్ సిచ్యువేషన్స్ లో ఉన్నప్పుడు ఏ సిచ్యువేషన్ లో ఎలాంటి స్ట్రాటజీ యూజ్ చేయాలి అనేది డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఈ వీడియోలో ఇంకో కొత్త స్ట్రాటజీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ ఆ స్ట్రాటజీ ఏంటి, మార్కెట్ ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు ఆ స్ట్రాటజీ యూజ్ అవుతుందో తెలుసుకునే ముందు ఇప్పటి వరకు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ గానీ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. అండ్ ఈ వీడియో కానీ మీకు హెల్ప్ అయింది అనుకుంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. సో టాపిక్ స్టార్ట్ చేస్తే, మార్కెట్ లో డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఉంటాయి. కొన్నిసార్లు మార్కెట్ పాజిటివ్ ఉంటుంది, కొన్నిసార్లు నెగిటివ్ ఉంటుంది, అలాగే కొన్నిసార్లు సైడ్ వైజ్ ఉంటుంది. సో మార్కెట్ ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నా గానీ మీరు ఆప్షన్స్ లో ట్రేడ్ చేసేటప్పుడు స్ట్రాటజీస్ యూస్ చేసి ట్రేడ్ చేస్తే డెఫినెట్లీ ప్రాఫిట్ సంపాదించవచ్చు. ఎప్పుడైనా ఆప్షన్స్ లో ట్రేడ్ చేసేటప్పుడు తక్కువ రిస్క్ తోటి ఎక్కువ రిటర్న్స్ రావడం ఎలా అనేది ఆలోచించాలి. అండ్ వీలైనంత వరకు స్ట్రాటజీస్ యూస్ చేసి ట్రేడ్ చేయడం వల్ల మీకు వచ్చే లాస్ ని లిమిట్ లో ఉంచుకోవచ్చు. అండ్ మీరు తీసుకున్న రిస్క్ టు రివార్డ్ రేషియో అనేది ఎక్కువ ఉండేలా చూసుకోవచ్చు. అయితే ఈ స్ట్రాటజీస్ ఎప్పుడు ఏది యూజ్ చేయాలి అనేది మార్కెట్ సిచ్యువేషన్ ని బట్టి ఉంటుంది. ఈ వీడియోలో నేను మార్కెట్ పూర్తిగా పాజిటివ్ ఉన్నప్పుడు ఎలాంటి స్ట్రాటజీ యూజ్ చేయాలి, నార్మల్ గా మీరు మార్కెట్ పాజిటివ్ ఉన్నప్పుడు ఎయిదర్ సిఈని బై చేస్తారు లేదా పిఈని సెల్ చేస్తారు. సో ఈ కండిషన్స్ లో మీకు ఎక్కువ బెనిఫిట్ ఉంటుందా లేదా స్ట్రాటజీని యూజ్ చేయడం వల్ల ఎక్కువ బెనిఫిట్ ఉంటుందా అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్, నార్మల్ గా సిఈని మీరు బై చేసినా లేదా పిఈని సెల్ చేసినా మీకు వచ్చే ప్రాఫిట్ అండ్ లాసెస్ ఎలా ఉంటాయి అనేది చూపించి దెన్ ఆ స్ట్రాటజీ ఎలా వర్క్ అవుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ప్రెసెంట్ మార్కెట్ పాజిటివ్ ఉంది అనుకోండి. సో మార్కెట్ పాజిటివ్ ఉన్నప్పుడు మీరు బేసిక్ గా చేసేది ఏంటి అంటే ఐదర్ సిఈని బై చేస్తారు లేదా పిఈని సెల్ చేస్తారు. సో సిఈని బై చేసిన సినారియోలో మీకు ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి అనేది చూపిస్తాను. ఫస్ట్ సిఈని బై చేస్తున్నారు. సో ప్రెసెంట్ మార్కెట్ వాల్యూ, నిఫ్టీ వాల్యూ 16,442 ఉంది. అయితే మీరు ఒకవేళ నెక్స్ట్ థర్స్డే ఎక్స్పైరీలో 16,450 రూపీస్ సిఈని బై చేస్తే మీకు వచ్చే ప్రాఫిట్ అండ్ లాసెస్ ఎలా ఉంటాయి, అందులో మీకు మాక్సిమం లాస్ ఎంత ఉంటుంది, మాక్సిమం ప్రాఫిట్ ఎంత ఉంటుంది, అలాగే బ్రేక్ ఈవెన్ పాయింట్, వీటన్నిటికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ మీకు చార్ట్ లో కనిపిస్తున్నాయి. సో ఇక్కడ మీకు వచ్చే మాక్సిమం లాస్ అనేది 11,000 రూపీస్ ఉంది. అలాగే మాక్సిమం ప్రాఫిట్ అనేది అన్లిమిటెడ్ ఉంది. సో ఎప్పుడైనా మీరు అన్లిమిటెడ్ ప్రాఫిట్స్ తీసుకోవాలి అంటే బై చేస్తూ ఉంటారు, అండ్ లిమిటెడ్ ప్రాఫిట్స్ తీసుకోవాలి అంటే సెల్ చేస్తూ ఉంటారు. బట్ సెల్ లో ఉండే అడ్వాంటేజ్ ఏంటి అంటే మీకు వాలటాలిటీ, టైం డికే వాల్యూస్ కూడా మీకు సెల్ లో కవర్ అవుతాయి. సో మార్కెట్ లో పెద్దగా మూవ్మెంట్ లేకున్నా, అంటే మీరు అనుకున్న డైరెక్షన్ లో మూవ్మెంట్ లేకపోయినా మీకు ప్రాఫిట్స్ రావడానికి సెల్ లో ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. బై లో మీకు లాస్ అనేది లిమిటెడ్ ఉంటుంది, సెల్ లో అన్లిమిటెడ్ ఉంటుంది. బట్ బై లో మీకు ప్రాఫిట్స్ అన్లిమిటెడ్ ఉంటాయి, సెల్ లో ప్రాఫిట్స్ లిమిటెడ్ ఉంటాయి. సో బై కి సంబంధించి కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి అండ్ సెల్ కి సంబంధించి కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. అయితే ఫస్ట్ బై సినారియోలో చూస్తే, మీరు ఈ సిఈని గాని బై చేశారు అంటే మీకు వచ్చే మాక్సిమం లాస్ అనేది 11,000 రూపీస్ ఉంటుంది అండ్ ప్రాఫిట్ అనేది అన్లిమిటెడ్ ఉంటుంది. అయితే ఈ అన్లిమిటెడ్ అనేది మార్కెట్ మూమెంట్ ని బేస్ చేసుకొని ఉంటుంది. సో మార్కెట్ ఎంత అయితే ఇంక్రీజ్ అవుతుందో మీ ప్రాఫిట్ అంత ఉంటుంది. మార్కెట్ ప్రెసెంట్ వాల్యూ 16,430 అనుకుందాం. సో మార్కెట్ ప్రెసెంట్ వాల్యూ నుంచి 16,670 అంటే 230 రూపీస్ పాజిటివ్ అయిన తర్వాత మీకు ఈ సిఈ లో ప్రాఫిట్ స్టార్ట్ అవుతాయి. అయితే ఇక్కడ నేను చెప్పే వాల్యూస్ అన్ని ఎక్స్పైరీ డేట్స్ కి సంబంధించిన వాల్యూస్ చెప్తున్నాను. ఎందుకంటే ఈ స్ట్రాటజీస్ అనేవి మీరు ఇంట్రాడే నుంచి ఎక్స్పైరీ వరకు ఎప్పుడైనా ఎగ్జిట్ అవ్వచ్చు. మీరు తీసుకునే ఆర్డర్ టైప్ అనేది నార్మల్ టైప్ ఉండాలి. మీరు ఇంట్రాడే కాకుండా ఓవర్ నైట్ చేయడం వల్ల మీరు ఎప్పుడైనా వీటి నుంచి ఎగ్జిట్ అయిపోవచ్చు. సో ఓవరాల్ గా నేను ఎక్స్పైరీ డేట్ రోజు వచ్చే ప్రాఫిట్ అండ్ లాసెస్ గురించి మాట్లాడుతున్నా. సో ఎక్స్పైరీ డేట్ వరకు 230 రూపీస్ గానే ఇంక్రీజ్ అయితే అక్కడి నుంచి మీకు ప్రాఫిట్ స్టార్ట్ అవుతాయి. అంటే 230 రూపీస్ లోపుగానే మార్కెట్ ఉంటే, అంటే ప్రెసెంట్ వాల్యూ నుంచి 230 రూపీస్ గానే ఇంక్రీజ్ అవ్వకపోతే మీకు ప్రాఫిట్స్ రావు. ఇది మీరు సిఈని బై చేసినప్పుడు మీకు వచ్చే ప్రాఫిట్ అండ్ లాసెస్ గురించి. అదే మీరు సిఈని గానీ సెల్ చేసి ఉంటే మీకు వచ్చే ప్రాఫిట్ అండ్ లాసెస్ ఎలా ఉంటాయి అంటే మీకు వచ్చే మాక్సిమం ప్రాఫిట్ అనేది 12,000 ఉంటుంది అండ్ మాక్సిమం లాస్ అనేది అన్లిమిటెడ్ ఉంటుంది. అయితే మీకు వచ్చే లాస్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే, మార్కెట్ గానీ ఒకవేళ 16,210 రూపీస్ అంటే ప్రెసెంట్ ఉన్న వాల్యూ నుంచి 220 రూపీస్ గానీ డౌన్ అయితే అక్కడి నుంచి మీకు లాస్ స్టార్ట్ అవుతుంది. మార్కెట్ ప్రెసెంట్ ఏ వాల్యూ దగ్గర అయితే ఉందో అదే వాల్యూ దగ్గర ఎక్స్పైరీ వరకు ఉంటే మీకు కంప్లీట్ ప్రాఫిట్ అంటే మాక్సిమం ప్రాఫిట్ 12,163 రూపీస్ అనేది మీకు వస్తుంది. సో ఇది మీరు సిఈని సెల్ చేసినప్పుడు వచ్చే ప్రాఫిట్ అండ్ లాసెస్ గురించి డీటెయిల్స్. అయితే ఈ మొత్తంలో మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే సిఈ సెల్ లో మీకు కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి అండ్ సిఈ బై లో మీకు కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. సిఈని సెల్ చేయాలి అంటే
మీకు ఎక్కువ మార్జిన్ అవసరం ఉంటుంది. ఆల్మోస్ట్ 1 lakh వరకు మీకు మార్జిన్ అవసరం ఉంటుంది. బట్ మీరు సిఈని బై గాని చేస్తే తక్కువ మార్జిన్ తోటే మీరు ఆ ఆర్డర్ తీసుకోవచ్చు. అయితే ఎప్పుడైనా మీరు ఆర్డర్ తీసుకునేటప్పుడు మీరు కన్సిడర్ చేయాల్సిన పాయింట్స్ ఏంటి అంటే, ఫస్ట్ మార్జిన్ తక్కువ ఉండాలి, సెకండ్ రిస్క్ అనేది మీకు లిమిటెడ్ ఉండాలి, థర్డ్ ప్రాఫిట్స్ వీలైనంత మాక్సిమం ఎక్కువ ఉండాలి, అండ్ రిస్క్ టు రివార్డ్ రేషియో అనేది ఖచ్చితంగా 1:1 కంటే ఎక్కువ ఉండాలి. అంటే మీకు లాస్ ఎంతైతే ఉంటుందో మాక్సిమం లాస్ దానికంటే ఈక్వల్ గా లేదా అంతకంటే ఎక్కువ ప్రాఫిట్స్ మీకు రావాలి. ఈ కండిషన్స్ అన్ని కానీ క్వాలిఫై అయితే అప్పుడు మీరు ఆ ట్రేడ్ తీసుకోవడం వల్ల ప్రాఫిట్ ఉంటుంది. అండ్ వీటన్నిటితో పాటు మార్కెట్ లో ఎంత మూమెంట్ ఉంటే మీకు ప్రాఫిట్ వస్తుంది అనేది కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ప్రాఫిట్ అన్లిమిటెడ్ ఉన్నా కానీ ఆ ప్రాఫిట్ అనేది ఎంత మార్కెట్ చేంజ్ వచ్చిన తర్వాత వస్తుంది అనేది మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో ఈ పిఈ బై అండ్ పిఈ సెల్ లో చూసుకుంటే ఈ రెండింటి కంటే మీరు ఒక స్ట్రాటజీని యూజ్ చేయడం వల్ల తక్కువ మార్జిన్ లో ఎక్కువ ప్రాఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంటే మీరు ఆ స్ట్రాటజీని ఫాలో అవ్వడం బెటర్. అయితే నేను ఇక్కడ ఒక స్ట్రాటజీ గురించి చెప్తాను. ఆ స్ట్రాటజీని ఈ రెండు సిచ్యువేషన్స్ తోటి కంపేర్ చేసి, అంటే సిఈ బై అండ్ సిఈ సెల్ వీటితోటి కంపేర్ చేసి వీటికంటే ఆ స్ట్రాటజీ ఎందువల్ల బెనిఫిట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆ స్ట్రాటజీ ఏంటి అంటే బుల్ కాల్ స్ప్రెడ్. ఈ బుల్ కాల్ స్ప్రెడ్ లో ఏంటి అంటే మీరు సిఈని బోత్ బై అండ్ సెల్ చేయాలి. బట్ అవి డిఫరెంట్ స్ట్రైక్ ప్రైజెస్ లలో ఉంటాయి. అంటే మీరు స్ట్రాటజీస్ లో ఎప్పుడైనా 2 అంతకంటే ఎక్కువ ఆర్డర్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ స్ట్రాటజీలో మీరు ఎలాంటి ఆర్డర్స్ తీసుకోవాలి అంటే ప్రెసెంట్ ఉన్న ఎల్టీపీ అంటే లేటెస్ట్ ట్రేడింగ్ ప్రైస్ దగ్గర ఉన్న స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఒక సిఈని బై చేయాలి. అండ్ అంతకంటే ఎక్కువ అంటే ఆల్మోస్ట్ ఒక 4 or 5 స్ట్రైక్ ప్రైజెస్ తర్వాత ఇంకొక సిఈ వాల్యూని సెల్ చేయాలి. ప్రెసెంట్ మార్కెట్ వాల్యూ అనేది 16,447 ఉంది. సో దానికి దగ్గరలో ఉన్న స్ట్రైక్ ప్రైస్ ఏంటి అంటే 16,450. సో ఆ సిఈ వాల్యూని నేను బై చేస్తున్నా. అండ్ దానికంటే ఎక్కువ ప్రైస్ లో 4 or 5 స్ట్రైక్ ప్రైజెస్ తర్వాత నిఫ్టీ వాల్యూ అనేది ఎవ్రీ 50 రూపీస్ కి ఇంకొక స్ట్రైక్ ప్రైస్ ఉంటుంది. దానికి ఒక 4 స్ట్రైక్ ప్రైజెస్ ఇంక్రీజ్ చేస్తే ఒక 200 రూపీస్ పెరుగుతుంది. సో 16,650 దగ్గర నేను ఇంకో సిఈ వాల్యూని సెల్ చేస్తున్నా. సో ఇలా ఒక సిఈని బై అండ్ ఒక సిఈని సెల్ చేయడం వల్ల వీటి వల్ల బెనిఫిట్ ఏంటి అంటే ఇక్కడ రైట్ సైడ్ లో మీకు ఒక చార్ట్ కనిపిస్తుంది. ఈ చార్ట్ లో మీరు చూడండి, ఓన్లీ సిఈని బై చేయడం వల్ల వచ్చే ప్రాఫిట్ అండ్ లాసెస్ ని ఒకసారి మళ్ళీ చూస్తే ఇది మీకు వచ్చే మాక్సిమం లాస్ అంటే 11,000 రూపీస్ మీకు మాక్సిమం లాస్ వస్తుంది. అండ్ మీకు స్టార్ట్ అయ్యే ప్రాఫిట్ అనేది ప్రెసెంట్ ఉన్న వాల్యూ కంటే 230 రూపీస్ పైన స్టార్ట్ అవుతుంది. అంటే ఆల్మోస్ట్ 16,680 రూపీస్ నుంచి మీకు ప్రాఫిట్ స్టార్ట్ అవుతుంది. అదే మీరు కానీ స్ట్రాటజీ యూజ్ చేస్తే మీకు వచ్చే మాక్సిమం లాస్ అనేది 5,000 రూపీస్ ఉంటుంది. అండ్ మీకు ప్రాఫిట్ అనేది జస్ట్ 16,660 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ప్రెసెంట్ ఉన్న వాల్యూ నుంచి 220 రూపీస్ ఇంక్రీజ్ అయితే సరిపోతుంది. అండ్ మీకు వచ్చే మాక్సిమం ప్రాఫిట్ అనేది 16,660 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే మీరు ఓన్లీ సిఈని బై చేయడం వల్ల మీకు జస్ట్ ప్రాఫిట్ స్టార్ట్ అయ్యేదే 16,680 నుంచి స్టార్ట్ అవుతుంది. బట్ మీకు వచ్చే మాక్సిమం ప్రాఫిట్ అనేది ఈ స్ట్రాటజీలో 16,660 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. అయితే మీకు ఇక్కడ వచ్చే మాక్సిమం ప్రాఫిట్ అనేది 4,700 ఉంది. ఈ 4,700 రావాలి అంటే ఓన్లీ బై చేసినప్పుడు 16,780 రూపీస్ వరకు వెళ్ళాలి. అంటే 330 రూపీస్ ఇంక్రీజ్ అవ్వాలి. సో మీరు నార్మల్ గా బై చేసినప్పుడు వచ్చే ప్రాఫిట్ కంటే మీరు ఈ స్ట్రాటజీ యూజ్ చేసినప్పుడు మార్కెట్ లో వచ్చే తక్కువ ఇంక్రీజ్ లో కూడా ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది. అండ్ మీకు వచ్చే లాస్ అనేది కూడా తక్కువ ఉంటుంది. అయితే ఇంతకు ముందు ఒక పాయింట్ చెప్పా, 1:1 రిస్క్ టు రివార్డ్ రేషియో లేకుంటే మీరు ఆ ట్రేడ్ తీసుకోవద్దు అని చెప్పా. బట్ ఇక్కడ లాస్ చూస్తే 5,200 ఉంది, బట్ ప్రాఫిట్ చూస్తే 4,700 ఉంది. అంటే మనకు వచ్చే లాస్ కంటే ప్రాఫిట్ తక్కువ ఉంది. సో ఈ ప్రాఫిట్ ని కవర్ చేయడం ఎలా అంటే రిస్క్ టు రివార్డ్ రేషియో 1:1 రావాలి అంటే మీ స్ట్రైక్ ప్రైస్ వాల్యూని కొంచెం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అంటే ప్రెసెంట్ ఉన్న ఈ వాల్యూ ఇక్కడ సెల్ లో ఉన్న స్ట్రైక్ ప్రైస్ వాల్యూని 50 రూపీస్ ఇంక్రీజ్ చేస్తున్నా. అంటే ఒక స్ట్రైక్ ప్రైస్ ని ఇంక్రీజ్ చేస్తున్నా. సో ఇప్పుడు మీరు ప్రాఫిట్ అండ్ లాస్ చూస్తే ఇక్కడ మీకు వచ్చే మాక్సిమం లాస్ అనేది 5,900 అంటే 6,000 ఉంది అనుకోండి. అండ్ ఇక్కడ మీకు వచ్చే ప్రాఫిట్ అనేది 6,500 ఉంది. అంటే మీకు వచ్చే లాస్ కంటే ప్రాఫిట్ 500 ఎక్స్ట్రా ఉంది. సో ఇలా మీరు మీకు వచ్చే ప్రాఫిట్ అండ్ లాసెస్ ని ఇలా సెట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ వచ్చిన చేంజ్ ఏంటి అంటే మీకు ఇంతకు ముందు చూపించిన మాక్సిమం ప్రాఫిట్ అనేది 16,660 నుంచి స్టార్ట్ అయింది. అయితే ఇక్కడ మీరు స్ట్రైక్ ప్రైస్ వాల్యూ కొంచెం చేంజ్ చేయడం వల్ల మీకు వచ్చే మాక్సిమం ప్రాఫిట్ అనేది 16,700 అయింది. అంటే 40 రూపీస్ ఇంక్రీజ్ అయింది. సో మీరు ప్రాఫిట్ ని పెంచుకుంటున్నప్పుడు మార్కెట్ లో మీకు రావాల్సిన చేంజ్ కూడా పెరుగుతుంది. అయితే ఇక్కడ కన్సిడర్ చేయాల్సిన ఇంకో పాయింట్ ఏంటి అంటే ప్రెసెంట్ మార్కెట్ అనేది కంప్లీట్ గా డౌన్వర్డ్ ఉంది. అంటే ఇక్కడ నిఫ్టీ వాల్యూ చూస్తే 1.3% డౌన్ ఉంది. యాక్చువల్ గా మార్కెట్ పాజిటివ్ ఉన్నప్పుడు వీటి మధ్య వచ్చే రిస్క్ టు రివార్డ్ రేషియో అనేది ఖచ్చితంగా 1:2 ఉంటుంది ఆర్ ఆల్మోస్ట్ 1:2 ఉంటుంది.
సో ఈ రోజు మార్కెట్ నెగిటివ్ ఉండడం వల్ల ఇక్కడ మనం తీసుకునే ఈ బుల్ కాల్ స్ప్రెడ్ లో రిస్క్ టు రివార్డ్ రేషియో అనేది 1:1 కంటే కొంచెం ఎక్కువ ఉంది. బట్ బేసిక్ గా మార్కెట్ పాజిటివ్ గానీ ఉంటే డెఫినెట్లీ ఇది 1:2 రేషియో వరకు ఇస్తుంది. అయితే ఇప్పటి వరకు మీకు బై సైడ్ కంపేర్ చేసి చూపించా. ఒకసారి సెల్ సైడ్ కూడా కంపేర్ చేస్తే సెల్ లో మీకు వచ్చే మాక్సిమం ప్రాఫిట్ 4900 ఉంది అండ్ మాక్సిమం లాస్ అనేది అన్లిమిటెడ్ ఉంది. సో ఇక్కడ మీకు వచ్చే మాక్సిమం ప్రాఫిట్ కంటే మీరు ఈ స్ట్రాటజీని యూజ్ చేయడం వల్ల వచ్చే మాక్సిమం ప్రాఫిట్ అనేది ఎక్కువ ఉంటుంది. బట్ సెల్ లో ఏంటి అంటే మార్కెట్ ప్రెసెంట్ ఉన్న వాల్యూ కంటే ఇంకొంచెం ఇంక్రీజ్ అయినా గానీ మీకు ఖచ్చితంగా ప్రాఫిట్ వస్తుంది. అయితే పిఈని సెల్ చేయడం వల్ల మీకు వచ్చే ప్రాఫిట్ అనేది లిమిటెడ్ ఉంటుంది, బట్ లాస్ వస్తే అన్లిమిటెడ్ ఉంటుంది. అంటే మార్కెట్ లో మీరు అనుకున్నట్లు ఒకవేళ పాజిటివ్ డైరెక్షన్ లో పెద్దగా చేంజ్ రాకపోయినా మీరు పిఈని సెల్ చేసి ఉంచినప్పుడు ప్రాఫిట్ అయితే వస్తుంది. బట్ ఒకవేళ మార్కెట్ డైరెక్షన్ మీకు రివర్స్ లో ఉండి చాలా ఎక్కువ అమౌంట్ లో గానీ చేంజ్ వస్తే మీకు వచ్చే లాస్ అనేది అన్లిమిటెడ్ ఉంటుంది. సో అంత రిస్క్ తీసుకోవడం వల్ల మీ కంప్లీట్ క్యాపిటల్ ని లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఈ స్ట్రాటజీ యూజ్ చేయడం వల్ల మీకు వచ్చే లాస్ అనేది లిమిటెడ్ ఉంటుంది. సో మీరు ఆ లిమిట్ ని క్యాలిక్యులేట్ చేసుకొని మీరు ఆ లాస్ ని బేర్ చేయగలరు అనుకుంటే ఆర్డర్ తీసుకోవచ్చు. ఒకవేళ ఆ లాస్ ని మీరు బేర్ చేయలేకపోతే ఈ ఆర్డర్ ని క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో మీరు మార్కెట్ పాజిటివ్ ఉన్నప్పుడు ఇండివిజువల్ గా సిఈని బై చేయడం కంటే అండ్ పిఈని సెల్ చేయడం కంటే ఇలా ఒక స్ట్రాటజీని బేస్ చేసుకొని రిస్క్ టు రివార్డ్ క్యాలిక్యులేట్ చేసుకొని మాక్సిమం లాస్ అండ్ మాక్సిమం ప్రాఫిట్ వీటిని కూడా చూసుకొని మార్కెట్ లో ఎంత చేంజ్ వచ్చినప్పుడు మీకు ప్రాఫిట్ స్టార్ట్ అవుతుంది వీటన్నిటిని క్యాలిక్యులేట్ చేసుకొని ఇలా మీరు ఒక స్ట్రాటజీని బిల్డ్ చేసుకొని ఆర్డర్ తీసుకోవడం వల్ల మీకు సక్సెస్ రేట్ అనేది పెరుగుతుంది. అంటే మీకు ఒకవేళ ఎక్కువ అమౌంట్ లో ప్రాఫిట్స్ కావాలి అనుకుంటే మీరు నెంబర్ ఆఫ్ లాట్స్ ని పెంచుకుంటే సరిపోతుంది. సో ఇది మార్కెట్ పాజిటివ్ ఉన్నప్పుడు హెల్ప్ అయ్యే స్ట్రాటజీస్ లో వన్ ఆఫ్ ద స్ట్రాటజీ. అండ్ ఇవే కాకుండా మార్కెట్ పాజిటివ్ ఉన్నప్పుడు ఇంకా చాలా రకాల స్ట్రాటజీస్ యూజ్ చేయొచ్చు అండ్ వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని నెక్స్ట్ వీడియోస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇప్పటి వరకు చెప్పిన ఈ బుల్ కాల్ స్ప్రెడ్ స్ట్రాటజీకి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అలాగే ఈ స్ట్రాటజీ గానీ మీకు హెల్ప్ అయింది అనుకుంటే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. అండ్ ఈ ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ గానీ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.